ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవుల కేశవ్ గారిని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్, ఏపీ అమరావతి గుంటూరు నాయకులు కలిశారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు మంత్రి గారి స్పందన మరియు ఇటీవల హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలపై మరింత విస్తృతంగా పరిశీలిస్తున్నాం. ఇక ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవుల కేశవ్ గారిని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ గారితో కలిసి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పెన్షనర్లకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై కులంకషంగా చర్చించారు. ముఖ్యంగా పెన్షనర్లు అభ్యర్థించిన ప్రధాన అంశాల్లో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఒకటి. ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను పూర్వపు రేట్లకు సవరించాలని, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక భరోసా. వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు పెరుగుతాయి కాబట్టి ఏక్యూపీ పెంపు అత్యవసరం. అలాగే గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను తక్షణమే చెల్లించాలని పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. ఆరోగ్య సమస్యలున్న పెన్షనర్లకు ఈ బిల్లుల చెల్లింపు ఎంతగానో ఉపకరిస్తుంది. చాలా మంది పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు పెంచాలని కోరారు. నేటి వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ పెంపు పెన్షనర్లకు పెద్ద ఊరటనిస్తుంది. తీవ్రమైన వ్యాధులకు లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఈ పరిమితి పెంపు సముచితమైంది. ఈ అంశాలన్నిటి పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ గారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇది పెన్షనర్లకు ఒక శుభవార్తనే చెప్పవచ్చు. అదే విధంగా ఎన్జీపీ ఏపీ 2026 డైరీకి సందేశం ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి గారిని కోరగా వారు వెంటనే అంగీకరించి సందేశం ఇవ్వడం జరిగింది. ఇది పెన్షనర్స్ అసోసియేషన్ కు మంత్రి గారి నుండి లభించిన గుర్తింపుగా భావించవచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించి పెన్షనర్ల సమస్యలపై ఆర్థిక మంత్రి గారికి సమగ్రంగా విశ్లేషించిన ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, ప్రధాన కార్యదర్శి రమణ గారికి, ఎన్జిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గతంలో మనం చర్చించుకున్నట్లుగానే 2024 మే మరియు జూన్ నెలల్లో రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాస్మెంట్ మరియు పిఆర్సీడీఏ బకాయిలను చెల్లించకపోవడంతో ముగ్గురు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వం, ప్రభుత్వ ఉద్యోగుల్లో సమాన అవకాశాలు మరియు 300A ఆస్తి హక్కుల ఉల్లంఘన అని వారు వాదించారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు 2024 అక్టోబర్ 13న సదరు ఉద్యోగులకు సంబంధించిన అన్ని బకాయిలను 6 వారాల్లోగా చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వేలాది మంది పెన్షనర్లకు ఒక ఆశాకిరణం. హైకోర్టు జోక్యం చేసుకుని బకాయిల చెల్లింపునకు గడువు విధించడం పెన్షనర్ల ఆశలను చిగురింపజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఆర్థిక భారాన్ని సాకుగా చూపకుండా వారి హక్కులను గౌరవించాలని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. మొత్తంగా ఆర్థిక మంత్రి గారితో జరిగిన చర్చలు మరియు హైకోర్టు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లోని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం.